నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకి ముందు వైసీపీ ప్రభుత్వానికి అంటకాగుతున్నారు అన్న ఉద్దేశంతో కొంతమంది అధికారులను ఎన్నికల కమిషన్ అయితే బదిలీ చేసింది. అప్పటి డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డికి అర్హత లేకుండా నియమించుకున్నారని, అర్హత ఉన్న ద్వారకా తిరుమలరావుని పక్కన పెట్టారని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఎన్నికల కమిషన్ మరి రాజేంద్రనాథ్ రెడ్డిపై వేటు వేసిన తర్వాత మరి హరీష్ కుమార్ గుప్తానైతే డీజీపీగా నియమించింది. ఇంకా ఇప్పుడు ప్రభుత్వం మారింది. మరి ప్రభుత్వం మారాక ఇప్పటి ప్రభుత్వం అయితే మరి అర్హత ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావునే కొత్త డీజీపీగా నియమించినట్టయితే వార్తలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి కూడా మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మా గోవర్ధన్, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, గత ప్రభుత్వంలో ఆ పార్టీకి అంటగాగుతున్నారు అన్న ఉద్దేశంతో చాలామంది అధికారులు అయితే బదిలీ అయ్యారు. ముఖ్యంగా డీజీపీ విషయానికి వచ్చినట్టయితే ఆయన మరి పోలీస్ వ్యవస్థనంతా కూడా తన కింద పెట్టుకొని ఎక్కడా కూడా అపోజిషన్ ఇచ్చే కంప్లైంట్స్ తీసుకోకుండా అధికార పార్టీకి అంటకాగుతున్నారు అన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ అయితే రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసేసి హరీష్ కుమార్ గుప్తాగా నియమించారు. సో ఇప్పుడు మరి ద్వారకా తిరుమలరావు గారిని తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి సార్. సో ఈయన గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా గారు నియమించినప్పటికీ కూడా హరీష్ కుమార్ గుప్తా గారు ఆ ఎన్నికల సందర్భంలో వెంటనే హింసని ఆపలేకపోయారు. ఆ ఎన్నికల తర్వాత జరిగిన హింసను కూడా ఆపలేకపోయారు. ఆయన ఉనికి ఉందా లేదా అన్నట్టుగా ఉంది. కాబట్టి అది ఎన్నికల సంఘం నియమించింది కాబట్టి ఆ రోజున ఇక మార్చే అవకాశం లేదు. దాంతోనే కొనసాగించారు. ఈవెన్ మొన్న ప్రమాణ స్వీకారం వరకు కూడా ఆయన కొనసాగాడు. ప్రమాణ స్వీకారంలో కూడా తీవ్రమైన వైఫల్యం జరిగింది. ట్రాఫిక్ నియంత్రణ చేయలేకపోయారు. ఈవెన్ గవర్నర్ గారు కూడా ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోవటానికి అక్కడికి వెళ్ళలేకపోయారు. ఈయన చంద్రబాబు గారు కూడా వెళ్ళలేకపోయారు. తర్వాత ఆ ట్రాఫిక్లో గవర్నరు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న ప్రమాణ స్వీకారం చేయాల్సిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇరుక్కుపోయారు. ఘోరమైన వైఫల్యం జరిగింది. దాంతో గవర్నర్ గారు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వెంటనే వీళ్ళు ఏం చేశారంటే, ఒక సమర్థమైన అధికారి, సీనియారిటీలో టాప్ మోస్ట్, అంటే ఈయన 1989 బ్యాచ్కి చెందినటువంటి సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారిని ఇప్పుడు డీజీపీగా నియమించారు. ఆ నియామక ఉత్తర్వులు బుధవారం రాత్రి నీరబ్ కుమార్ ప్రసాద్ సిఎస్ విడుదల చేశారు. ఆయన వెంటనే అప్పుడు వరకు ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. 2029 జూన్ నుంచి ఆర్టీసీని కూడా చాలా పరిస్థితిని చక్కదిద్ది మెరుగైన పద్ధతిలో ఆయన నడుపుతూ ఉన్నారు విజయవంతంగానే ఆర్టీసీని. ఇప్పుడు ఈయన ఏంటంటే పూర్తి డీజీపీగా ఉండటంతో పాటు పోలీస్ దళాల అధిపతిగా పూర్తి అదనపు బలగాలకి ప్రధాన అధికారిగా కూడా కొనసాగుతారు పోలీస్ దళాలన్నిటికీ. అంటే అల్టిమేట్ డీజీపీ. అలాగే ఇప్పుడు ఏంటంటే ఈయన ఫస్ట్ కర్నూలులో ఏఎస్పీగా పనిచేశారు. తర్వాత కామారెడ్డి, ధర్మవరంలో కూడా అసిస్టెంట్ ఎస్పీగా పనిచేశారు. తర్వాత అనంతపురం, కడప, మెదక్ జిల్లాలో మళ్ళీ విజయవాడ రైల్వేలోను సిఐడిలోను ఎస్పీగా పనిచేశారు. అంటే కేంద్ర విభాగాల్లోనూ పనిచేశారు, రైల్వే లాంటి దాంట్లోనూ సిఐడిలోనూ పనిచేశారు. అన్ని చోట్ల కూడా అంటే వివిధ ప్రాంతాల్లోనూ పనిచేశారు, వివిధ హోదాల్లో పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్లోకి వచ్చిన తర్వాత స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో డిఐజీగా పనిచేశారు. ఆక్టోపస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అనే విభాగాల్లో కూడా పనిచేశారు ఐజీగా. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఐజీ అయ్యారు. తర్వాత వచ్చేసి హైదరాబాద్ కమిషనర్గా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. ఇట్లా నేషనల్. ఆ తర్వాత ఏంటంటే ఈయన 2021 నుంచి ఆర్టీసీ అనేక సమస్యలు ఉన్నప్పుడు ఈయన ఎండీగా వెళ్ళారు. అప్పుడు యూనియన్లోనూ అప్పుడు ప్రైవేటైజేషన్ అవుతుందా లేకపోతే నేషనలైజ్ గవర్నమెంట్లో మెర్జ్ అయ్యే సందర్భాల్లో కూడా ఈయన క్రిటికల్ టైంలో ఉన్నారు. ఉండి చాలా సమర్థంగా ఆర్టీసీ పనితీరుని మెరుగుపరిచి ఒక లైన్లో పెట్టారు యూనియన్స్ని అన్నిటినీ. తర్వాత ఆర్టీసీ కార్మికుల్లో కూడా మనోధైర్యాన్ని పెంచారు. సంస్థ ఒక మంచి లైన్స్లో వెళ్తుంది, మన భవిష్యత్తుకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు అనే ఒక మనోధైర్యాన్ని నింపగలిగారు. తర్వాత ఈయనకి ఒక సమర్థమైన అధికారిగాను, తర్వాత వివాద రహితుడిగా కూడా ఈయనకి మంచి పేరుంది ద్వారకా తిరుమలరావు గారు. ఈవెన్ సీనియారిటీ వైజ్గా చూసినా కూడా ఈయనే టాప్ మోస్ట్ సీనియర్. అట్లా చూసినా కూడా ఈయనే కరెక్ట్ అయిన ఆఫీసరు. ఇప్పుడు మళ్ళీ హరీష్ కుమార్ గుప్తా గారిని హోంశాఖ ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీగా వేస్తారని అంటున్నారు. బహుశా అది ఆర్డర్స్ అయిపోతాయి, బ్యాక్ టు పెవిలియన్ అవుతుంది ఆయన.
కాకపోతే ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఆయన వచ్చిన టైము ఒక క్రిటికల్ టైం నిజం చెప్పాలంటే. అప్పటికి పోలీస్ శాఖ మొత్తం డిమోరలైజ్ అయిపోయింది. వీళ్ళు ఎలా కావాలంటే అలా పనిచేయటానికి వాళ్ళు ఒక ఆమోదం తెలిపున్నారు వివిధ స్థాయిల్లో అధికారులు ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో అంటకాగుతూ. అందువల్ల ఈయన వచ్చి చేయటానికి కూడా పెద్ద అవకాశం చిక్కల, ఏమీ సరి చేయలేకపోయాడు ఆ వ్యవస్థని. తర్వాత మొన్న కూడా ఈ ప్రమాణ స్వీకారం చాలా గ్రాండ్గా జరగాలి, సిస్టమేటిక్గా జరగాలి అనుకున్నప్పుడు ట్రాఫిక్ ఫెయిల్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయింది. వివిఐపీలు కూడా ఇరుక్కుపోయిన పరిస్థితి వచ్చింది. అది ముందే చేసుకోవాలి, అది ట్రైల్ అంటే మాక్ డ్రిల్ కూడా చేయాలి, అలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది. అది సరైన ప్రయత్నం జరగకపోవటం వలన దానికి సరైనటువంటి ఒక ముందు ఒక ప్లానింగ్ లేకపోవటం అనేది మనకు కనపడుతుంది. దాంతో ద్వారకా తిరుమలరావు గారు అసలు కిందసారి ద్వారకా తిరుమలరావు గారే డీజీపీగా వస్తారని అనుకున్నారు. కానీ ఇదిగో అదిగో ఆర్డర్స్ అన్నప్పటికీ కేంద్రం మరి అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన పేరులో కూడా ఇది ఉందా లేదా మనకు తెలీదు. ఒకవేళ తెలిసినా కూడా మనకి ఎట్లా అంటే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం కాబట్టి అప్పుడు దాన్ని ఎవరో ప్రశ్నించే పరిస్థితి ఉండదు. హడావిడిగా ఆదరాబాదరాగా తీసుకున్న నిర్ణయం కాబట్టి ఇప్పుడు ద్వారకా తిరుమలరావు గారు ఒక శాశ్వత డీజీ, ఒక ఎఫిషియెంట్ డీజీగా మంచి పరిపాలన, పోలీస్కి మంచి నాయకత్వం ఇవ్వగలుగుతారనేది మనం ఆశించవచ్చు. అలాగే సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలామంది అధికారులు కూడా ఇలాగనే అర్హత లేకున్నా కూడా తనకు కావాల్సిన వాళ్ళని తీసుకున్నారు అని చెప్పి మనం విన్నాం. ముఖ్యంగా డీజీపీ విషయం గురించి ఇప్పుడు మీరు చెప్పారు. అలాగే సిఎస్ విషయానికి వస్తే ఆయన కూడా చాలామంది సీనియర్స్ ఉన్నా కూడా కాదని జవహర్ రెడ్డి గారిని తెచ్చిపెట్టుకున్నారు అన్నారు. సో ఇప్పుడు మరి ప్రభుత్వం మారింది, మరి సిఎస్ విషయంలో కూడా నీరబ్ కుమార్ ప్రసాద్ గారు మొన్న కొత్త సిఎస్ గారు రావడం జరిగింది. అయితే ఆయన పదవీ కాలం కూడా అయిపోబోతున్న టైంలో మరి ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని చెప్తూ టీడీపీ పార్టీ ఏదైతే ఉందో ఇది కేంద్రానికి ఒక లేఖను రాసింది. అంటే ఆయన పదవీ కాలాన్ని పెంచమని అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి సార్. అంటే ఒక 6 నెలలు పెంచితే మరి ఎలా పెంచుతుంది, ఒకేసారి 6 నెలలు పెంచుతుందా లేకపోతే 3 నెలలుగా పెంచుతుందా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. సో దీన్ని ఎలా చెప్తారు? అంటే ఈయన కూడా మరి పదవీ కాలం పూర్తయితే మారిపోయే అవకాశం ఉంటుందంటారు? అంటే కొంచెం పాటు ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వడానికి పెద్ద అభ్యంతరం అయితే ఉండదమ్మా కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే వచ్చి సెటిల్ అవుతుంది కాబట్టి, అందులోనూ ఆయనకేమో ఈయన ఎవరినైతే సీఎస్గా పెట్టారో ఎక్కువ టైం లేకపోవటం, పదవీ విరమణ దగ్గరలో ఉండటం వలన కొంత అడ్మినిస్ట్రేషన్ మీద ఆయనకి గ్రిప్ దొరకాలంటే కనీసం ఒక 1 year అన్నా కనుక చేస్తే ఇక ఆ తర్వాత ఆయన రిటైర్ అయినా కూడా రాబోయే సీఎస్ కంటిన్యూ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం కేంద్రానికి యూనియన్ మానవ వనరుల శాఖకి లెటర్ రాయొచ్చు, తర్వాత యూపీఎస్సీకి రాయొచ్చు, ఈయన గడువు ఇంకొక 6 నెలలు పొడిగించమని. వాళ్ళకుండా పరిమితిని బట్టి ఒక 3 నెలల డ్యూరేషన్లో 2 సార్లు ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదు ఒకేసారి 6 నెలలు కనుక చేయగలిగితే 6 నెలలు చేస్తారు. 6 నెలల తర్వాత కూడా ఈయనే కంఫర్టబుల్గా ఉన్నాడు అనుకుంటే, ఈయనకి గ్రిప్ దొరికిందంటే ఇంకొక 6 నెలలు కూడా చేయొచ్చు. అట్లా 2-3 ఏళ్ళు కూడా చేసిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. కాబట్టి అట్లా కూడా జరిగే అవకాశం ఉంది. నీరప్రసాద్ గారు అంతకుముందు ఇక్కడ హెచ్ఎండిఏ కమిషనర్గా వీటిల్లో పనిచేశాడు. చాలా ప్రాక్టికల్గా ఉండే మనిషి ఆయన. ఐ థింక్ ఆయన బీహార్కి చెందిన వ్యక్తి, మంచి ఆఫీసరు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. ఎవరితో అయినా కూడా ఏదైనా ప్రజలకు మేలు జరగాలి, గవర్నమెంట్ పక్కాగా అదేంటే ఒక హుందాగా నడవాలని ఆశించే వ్యక్తే తప్ప ఎవరి కాళ్ళకి బాకా ఊది తన పరిస్థితి గడుపుకుని వెళ్ళిపోయే మనిషి ఏం కాదు. హుందాగా నడుపుతాడు ప్రభుత్వం. దాని మూలం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక కంఫర్ట్ ఏంటంటే ఎవరికి బెండ్ అవ్వకుండా ఆయన ప్రభుత్వం యొక్క ప్రతిష్టని నిలబెట్టగలుగుతాడు అనేది ఆయన అంచనా చంద్రబాబు గారు కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ అమ్మ గవర్నర్, మన వీక్షకులు కూడా.